నమస్కారం. ప్రదీప్ రామ్ సింగ్ రావత్ అలియాస్ ప్రదీప్ రావత్ సై సినిమాలో భిక్షి యాదవ్ పాత్రతో విశ్వరూపం చూపించాడు ఫస్ట్ సినిమాతోనే. ఇతను బేసికల్గా ఏమంటారు నాటక రంగం నుంచి సినీ ఫీల్డ్కి వచ్చారు అంటే ఇక అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారు. ఇలా ఈయన ముందుగా ఈ హిందీ సీరియల్ మహాభారత్ అందులో అశ్వత్థామ క్యారెక్టర్ చేశాడు. ఇక ఆ తర్వాత స్మితా పాటిల్ రిఫరెన్స్తో సినిమాల్లోకి రావడం జరిగింది. 1985 ఆ సమయంలోనే ఆయన సినిమాల్లోకి వచ్చినా కానీ 1990లో భాగి అనే సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు, మల్టిపుల్ ఆఫర్స్. బట్ అదే 1990లో ఆయనని ఆల్మోస్ట్ మరణం మింగబోయింది, కానీ బ్రతికి బయటపడ్డాడు. ఆ రోజు నుంచి కూడా ఆయన వెంటాడుతూనే ఉంది. చివరికి 74 సంవత్సరాల వయసులో ఆ మరణం బ్లడ్ క్యాన్సర్ రూపంలో వచ్చి ఆయన పట్టుకెళ్ళిపోయింది. 1990 అసలు ఏం జరిగింది? అది వచ్చేటప్పటికి మహాసంగ్రామ్ సినిమా షూటింగ్ జరుగుతుంది సముద్రంలో. వినోద్ ఖన్నా హీరో. దాన్ని ప్రదీప్ రావత్ని ఆయన కొట్టుకుంటూ షిప్ ఎడ్జ్ వరకు తీసుకెళ్ళాలి. ప్రదీప్ రావత్ తప్పించుకోవాలి. బట్ అనుకోకుండా ఆయన పైనుంచి కింద పడ్డాడు, సముద్రంలో పడ్డాడు. ఆయనకి ఈత వచ్చు, కానీ ఒక చెరువులో ఈత కొట్టేదానికి, స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టేదానికి, నదిలో ఈత కొట్టేదానికి సముద్రం డిఫరెన్స్ లేదా? సముద్రంలో అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి అండ్ అక్కడ సుడిగుండం టైప్ షిప్ తిరుగుతూ ఉండిపోయింది. ఈయనేమో అసలు ఇక ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. ఆ మూమెంట్లో షిప్కు ఉన్నటువంటి ఇంజిన్ ఫ్యాన్ కనుక తగిలినట్టే చనిపోయాడు. బట్ లక్కీలీ షిప్కు ఉన్నటువంటి ఒక ఇనుప కమ్మలంటే దొరికింది, దాన్ని పట్టుకొని అరుస్తూనే ఉన్నాడు. ఇక నీరు మీద ఉన్నటువంటి ఈ షిప్పింగ్ బోట్స్ ఉంటాయి కదా, ఫిషింగ్ బోట్స్, ఇలాగ ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా కాపాడుతున్న మూమెంట్లో పైనుంచేసి ఈ లైఫ్ సేవింగ్ ట్యూబ్స్ కొన్ని వదిలేరు, తాళ్ళు వదిలేరు. ఈలోపు జలర్లు వచ్చి ఆయన జాగ్రత్తగా కాపాడారు. ఇక అప్పటి నుంచి ఆయన లైఫ్లో ఇక రెండో జీవితం అన్నట్టు. బట్ అప్పటి నుంచే అద్భుతమైన సినిమాలు అన్నమాట. అపరాధి, ఇన్సానియత్, తర్వాత వచ్చేసి దుష్మని, రాజ్ కుమార్, కోయలా, దీవార్, షరాబీ, లాగాన్, గజని. ఇందులో లాగాన్ దగ్గర ఆగాలి. లాగాన్లో ఆయన పర్ఫార్మెన్స్ చూసి మన రాజమౌళి సై సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. సై సినిమాలో విశ్వరూపం చూపించాడు. భిక్షి యాదవ్గా నంది అవార్డు కూడా కొట్టాడు, ఫిలింఫేర్ అవార్డు కూడా కొట్టాడు. ఇక ఆ తర్వాత తెలుగులో తిరుగులేని విధంగా ఛత్రపతి, దేశముద్రు, పూలరంగడు, సరైనడు, వీర, అల్లుడు సీను, లయను, శౌర్యం, తర్వాత నాయక్, రగడ, బలాదూర్, ఇలా మల్టిపుల్ సినిమాల్లో నటించున్నాడు. నేను సైజ సినిమా అయితే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఆయన పర్ఫార్మెన్స్ సూపర్ ఉండిద్ది అనమాట. ఇలా కొన్నిట్లో విలన్గా నటించాడు, కొన్నిట్లో ఫ్యామిలీ పర్సన్ నటించాడు, కొన్నిట్లో ఫ్రెండ్గా నటించాడు, కొన్నిట్లో కమెడీగా నటించున్నాడు. గొప్ప పేరు తెచ్చుకున్నాడు, బాగుంది. మరి ఆయన ఫ్యామిలీ, ఆయన 54 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంది మన తెలుగింటి అమ్మాయి కళ్యాణిని. స్టాలిన్ సినిమా అప్పుడే ఆమెను ఇష్టపడ్డాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆ తర్వాత ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు. ఇక సిన్సియర్గా ఉన్నాడని చెప్పేసి లేటు వయసున పర్లేదు ఆమె పెళ్లి చేసుకుంది. వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు విక్రమాదిత్య. ఆ బిడ్డ వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు. సో కుటుంబ పరంగా అన్నప్పుడు చాలా బాగుంటారు. కుటుంబంలో చాలా బాగా చూసుకుంటాడంట ఆయన. బట్ ప్రాబ్లం అటాక్ అయింది కదా, బ్లడ్ క్యాన్సర్ 2022లో అటాక్ అయింది. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండి కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. లాస్ట్ సినిమా తెలుగులో వచ్చేసి గాయపడ్డ సింహం, తర్వాత కన్నడంలో వచ్చేసి త్రిశూల్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు త్రిశూల. తర్వాత హిందీలో వచ్చేసి చావా అండ్ శివ సినిమా. ఆయన 1980స్లో సినిమాలో యాక్ట్ చేయడం మొదలెట్టున్నాడు. తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, భోజ్పురి మొత్తం ఇన్ని భాషలు కలిపి 150కి పైగా సినిమాలు తీశాడు. ముంబైలోని గోరేగావ్లో సొంతిల్లు ఉంది అండ్ భార్య, కొడుకున్నారు. మరి తదనంతరం కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి సేవింగ్స్ 41 కోట్లు దాదాపు ఫ్యామిలీ సేవింగ్స్ కూడా ఉంచాడు. సో ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. ఆయన లేట్ అయినా కానీ తనకు తోడు కావాలనుకున్నాడు, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడి దేవల్ల ఆ వయసులో ఒక బిడ్డ పుట్టాడు, సంతోషం. ఇక బ్లడ్ క్యాన్సర్ అటాక్ అయింది, ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. పాపం 1 మంత్ బట్టి బాగా సిక్ అయిపోయారు, ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇక ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పడిపోయి పాపం ఇక నిన్న అకస్మాత్తుగా ఆయన గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ విడుదల నేను చెప్పేది ఒకే ఒకటి, చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియట్లేదు. అది వచ్చే ముందు మనకు చెప్తే మాత్రం జాగ్రత్త పడదాం, మనకున్నవన్నీ సెటిల్ చేసి పెట్టేది ఎవరికో ఇవ్వాల్సింది వాళ్ళకి. లేదు అకస్మాత్తుగా వచ్చినా మనకి అది జరిగినా ఆ తర్వాత మన ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా అన్నప్పుడు మంచి మెమరీస్ ఇద్దాం. అన్నిటికి మించి జీవితానికి ఒక ఆర్థిక భరోసా ఇద్దాం, డబ్బు. ఇదే నేను చెప్పదలుచుకుంది. ప్రదీప్ రామ్ సింగ్ రావత్ మంచి నటుడు, మంచి మనిషి. ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎవరికి ఇబ్బంది కలిగించలా. బ్లడ్ క్యాన్సర్ వల్ల కన్ను మూసినా సరే ఎన్నో మెమరీస్ ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఆర్థికంగా కుటుంబానికి సెటిల్మెంట్ చేసినాడు.
ఇక ఫ్రెండ్స్ కానీ రిమైనింగ్ అందరిలో కూడా మంచి మనసు ఉన్నటువంటి మనిషి అని చెప్పి గొప్ప పేరు తెచ్చుకున్నాడంట. చావు బాధాకరమైన ఉన్న రోజులు గొప్పగా బతికాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉన్నాను.